ఏఐ టెక్నాలజీలకు భయపడాల్సిన అవసరం లేదు అన్నారు ప్రధాని మోదీ. ఆటంకాన్ని అవకాశంగా మలుచుకోవాలన్నారు ఆయన. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో దేశాధినేతలతో కీలక చర్చలు జరిపారు ప్రధాని మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ గా అభివర్ణించారు. ప్రపంచంలో 6వ వంతు జనాభాకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోందని, ప్రపంచంలోనే అత్యధిక టాలెంటెడ్ యూత్ కలిగిన దేశంగా భారత్ ఉందన్నారు మోదీ. ఏఐకి కేంద్రంగా భారత్ మారుతోందన్నారు. మానవుల సామర్థ్యాన్ని ఏఐ మరింతగా పెంచుతుందని, భవిష్యత్తులో ఏఐ ఏం చేస్తోందనేది కాదు, ఇప్పుడు ఏఐతో మనం ఏం చేస్తున్నామన్నది ముఖ్యమన్నారు ప్రధాని. అణుశక్తితో సంక్షోభాన్ని చూశాం, మంచిని చూశామన్నారు. ఏఐని మంచికి ఉపయోగించాలి అన్నారు మోదీ. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని శాసించాలని పిలుపునిచ్చారు. ఈ టెక్నాలజీపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. చరిత్రను చూస్తే ప్రతి ఆటంకాన్ని మానవుడు అవకాశంగా మలుచుకున్నాడని అన్నారు మోదీ. ఏఐ టెక్నాలజీని ఆటంకంగా చూడకుండా ఓ అవకాశంగా మలుచుకోవాలి అన్నారు. అన్ని దేశాలు కలిసి ఏఐ టెక్నాలజీ కోసం రోడ్ మ్యాప్ ను తయారు చేయాలన్నారు. फ्रेंड, भारत बुद्ध की धरती है और भगवान बुद्ध ने कहा था, राइट एक्शन कम्स फ्रॉम राइट अंडरस्टैंडिंग। इसलिए ये बहुत आवश्यक है कि हम साथ मिलकर ऐसा रोड मैप बनाएं जिससे एआई का सही इंपैक्ट दिखे। और सही इंपैक्ट तभी आता है जब हम सही समय पर सही नियत से सही निर्णय लेते हैं. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు సుమారు 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సైతం సదస్సులో పాల్గొన్నారు. ఇండియా ఏఐ సమ్మిట్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సదస్సుకు హాజరు కానున్నారు.